శివులిచ్చే శ్రీ లక్ష్మి త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు, అంటే అందరినీ నడిపించేవాడు ఆ దేవదేవుడే. అలాగే త్రిమూర్తుల దేవేరులలో శ్రీ మహాలక్ష్మికే అగ్రస్థానం. ఈ తల్లి మీదే ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంది. ఈ లక్ష్మీదేవి విద్యాలక్ష్మిగా వ్యాపిస్తే ఆమె సరస్వతీదేవే అవుతుంది. అదే ధైర్యలక్ష్మిగా సాక్షాత్కరిస్తే ఆమె పార్వతీదేవే అవుతుంది. ఈ కారణం చేత మహాలక్ష్మిని పూజిస్తే చాలు, విద్య, సంపద, ధైర్యం అన్నీ వనగూడుతాయి. లక్ష్మీదేవి అంటే శుభ సంకేతం. అందుకే అదృష్టలక్ష్మి అని పిలవటం పరిపాటి. ఈమె సౌందర్యలక్ష్మి కూడా. లక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా సుప్రసిద్ధురాలు. అష్టలక్ష్ములుగా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి లోకోత్తరమైన ప్రశస్తిని పొందారు. ఈమె పద్మప్రియ, విష్ణుప్రియ, జగన్మాతగా కొనియాడబడి ఈమెను రమ అని, ఇందిరా అని జనసామాన్యమంతా పిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు దుర్వాస మహర్షి శాప కారణంగా దేవతలకు వృద్ధాప్యం వచ్చేసింది. ఫలితంగా ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని కోల్పోయాడు. దీంతో స్వర్గలక్ష్మి స్వర్గాన్ని వదిలి వైకుంఠం చేరింది. ఈ కారణంగా స్వర్గకళ తప్పింది. దీంతో దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. లక్ష్మి కటాక్షం కలగాలని, తమకు వార్ధక్యం పోయి నిత్య యవ్వనము చేకూరాలని వేడుకున్నారు. అందుకు సంబంధించిన శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మథనానికి నాంది పలికాడు. తాను కూర్మమూర్తి అయి ఆ మథనానికి మూలంగా నిలిచాడు. లక్ష్మీదేవిని సాగర కన్యగా అవతరించమని ఆదేశించాడు. లక్ష్మి ఆవిర్భవించింది. అమృతం వచ్చింది. దేవతలు నిత్య యవ్వనులైనారు. లక్ష్మీదేవి దయ కలగడంతో స్వర్గానికి మునుపటి కల వచ్చింది. ఇంద్రుడికి సింహాసనము దక్కింది. శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ధరించినప్పుడు శ్రీ మహాలక్ష్మి కూడా ఆ స్వామితో పాటు పలు అవతారాలు ధరించింది. ఆదివరాహుడిగా శ్రీ మహావిష్ణువు అవతరించినప్పుడు లక్ష్మీదేవి భూమాతగా అవతరించింది. శ్రీ నృసింహావతారంలో లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా ముందు నిలిచింది. శ్రీ రామావతారంలో సీతగా, శ్రీకృష్ణావతారంలో రుక్మిణిగా జన్మించింది. విష్ణుమూర్తి శ్రీ వెంకటేశ్వరుడైతే ఆమె పద్మావతి అయ్యింది. కొల్వాపూర్లో లక్ష్మి కూడా కొలువై భక్తుల పాలిట కొంగు బంగారం అయింది. మొత్తం మీద ఆదిలక్ష్మి, అనంతలక్ష్మి, అనంత శక్తి స్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి. ఆమె కృప కలిగితే సర్వం సిద్ధిస్తుంది. అయితే చిత్తశుద్ధితో, ఆత్మవిశ్వాసంతో శ్రమించే వారికి ఆమె కృప కలుగుతుందని లోకశృతి. అందుకే కష్టపడి పనిచేయాలి. కష్టజీవులు లక్ష్మిని స్వాగతించనక్కరలేదు. ఆ తల్లే ఎదురు వచ్చి ఆదరిస్తుంది. ఇది ఆర్యోక్తి. శ్రమకి జగమంతా లక్ష్మీ నివాసం.